నారు పోసినవాడు నీరు పొయ్యడా అనేది మనందరి నమ్మకం. గర్భం విషయంలో కూడా మనలో చాలామంది ఇలాగే అనుకుంటారు. ఒకసారి గర్భం వస్తే చాలు, ఇక అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. గర్భం పోవటం, కడుపు నిలబడకపోవటం అన్నది చాలామందికి అనుభవమే. ఈ నేపథ్యంలో తరచూ గర్భస్రావం జరగటానికి కారణాలేమిటో, తర్వాతి గర్భాన్ని కాపాడుకునేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక వరం, నవమాసాల కమ్మదనం. అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీమూర్తి సాధ్యమైనంత త్వరగా తల్లిని కావాలని, అమ్మదనంలోని కమ్మటి అనుభూతుల్ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. అయితే కొంతమందికి నెలతప్పిన ఆనందం మూన్నాళ్ల ముచ్చటగానే మారుతూ ఉంటుంది. కారణమేదైనా అర్ధాంతరంగా గర్భం పోవటం అన్నది మాత్రం మానసికంగా తీవ్ర వేదనను తెచ్చిపెడుతుంది. ఒకసారి గర్భం పోయిందంటే మనసు నిండా ఎన్నో అనుమానాలు ముసురుకుంటాయి. మళ్ళీ గర్భం వస్తుందా రాదా, అసలు ఎందుకిలా జరిగింది, ఒకవేళ వచ్చినా నిలబడుతుందా, లేక మళ్ళీ ఇలాగే అవుతుందా, మళ్ళీ గర్భం కోసం ఎప్పుడు ప్రయత్నించవచ్చు, ఇలాంటి సందేహాలు అనంతంగా ముసురుకుంటూ ఉంటాయి. తరచుగా అబార్షన్స్ అవ్వడము అంటే మనకి చాలా కారణాలు ఉంటాయండి దానికి. అది ఏ మంత్స్లో అంటే ఫస్ట్ 3 నెలల్లో అవుతుందా, లేకపోతే 3 నెలల నుంచి 20 వారాల వరకు అవుతుందా, లేకపోతే 24 వారాల వరకు మనం అబార్షన్స్ అంటాము. తర్వాత ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం అన్నమాట. కొందరికి 27 వీక్స్కి 28 వీక్స్కి అవుతుందా అన్నది చూసుకోవాలన్నమాట. 3 కన్నా ఎక్కువ సార్లు కాన్సిక్యూటివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అట్లా తరచూ అబార్షన్స్ అవుతే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. ఫస్ట్ 3 మంత్స్లో మనకి ఎందుకు ఎక్కువగా అబార్షన్స్ అవుతాయి? ఒకటి మనకి మోస్ట్ కామన్గా చూసేది పీసీఓడి. ఈ పీసీఓడిలో ఏమవుతుంది అంటే మనకి లుటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటాము. ఈ పర్టికులర్ డిసీజ్లో ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వడము, ఇంకొకటి ఎక్కువగా పోవడం, ఫస్ట్ 3 మంత్స్లోనే అబార్షన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ డిజార్డర్స్ వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ లాస్ అన్నది అవుతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో యాప్లా కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, ఇట్లాంటివి ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా కూడా తరచూ ప్రెగ్నెన్సీ లాస్ అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకి గర్భసంచి లోపల ఏమన్నా డెవలప్మెంటల్ ఇష్యూస్ లైక్ ములేరియన్ అనామలీస్ అంటారు. గర్భసంచి మనకి రెగ్యులర్గా చూసుకుంటే కనుక ఈ షేప్లో ఉంటుందన్నమాట. ఈ షేప్ కాకుండా ఇది ఫార్మేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ కనుక ఉంటే దీని లోపల సెప్టమ్ అంటే గోడ రావడం కానీ, లేకపోతే మనకి కొన్నిసార్లు ట్యూబ్స్ ఫామ్ కాకపోవడం కానీ, లేకపోతే యూట్రస్ డైడెల్ఫిస్ అంటారు. అంటే ఇది మనకు ఒకటిగా కనిపిస్తుంది కదా, ఇదే చీల్చి 2 గర్భసంచుల్లాగా ఉంటాయన్నమాట. అట్లా ఉండడం కానీ, లేకపోతే కొన్నిసార్లు గర్భసంచి కూడా కొంచెం హైపోప్లాస్టిక్గా ఉండడం, అంటే సైజు కన్నా కూడా చిన్నగా ఉండడం వల్ల కూడా మనకి అబార్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. పిండం 6వ నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు డాక్టర్లు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా ఒకసారి గర్భస్రావం జరగటానికి 50% మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవే కాక దీనికి ఎన్నో కారణాలుంటాయి. పిండం తయారీలో లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగిపోయి గర్భస్రావం అవుతుంది. ఒక్కోసారి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. చిన్న వయసులోనే గర్భం ధరించినప్పుడు, గర్భసంచిలో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు, గర్భసంచి ముఖద్వారం వదులుగా ఉన్నప్పుడు, గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు, టీబీ వంటి జబ్బులు ఉన్నప్పుడు, థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్నప్పుడు గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్, ఒక కేస్ మేనేజ్మెంట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్లో కూడా మనకి మెడికల్ అండ్ సర్జికల్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మనము తరచూ అబార్షన్స్ అయ్యే దాంట్లో కనుక ఇన్వెస్టిగేషన్స్ చూసుకుంటే మనము రొటీన్ బ్లడ్ ప్రొఫైల్, మనకి ఏమేమి రొటీన్ టెస్ట్లు ఉంటాయో వాటన్నిటితో పాటు ఫుల్ థైరాయిడ్ ప్రొఫైల్ విత్ యాంటీ టీపీఓ యాంటీబాడీస్, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్, అండ్ ఆల్సో యాప్లా ప్రొఫైల్,
అండ్ ఆల్సో ఏఎన్ఏ ప్రొఫైల్ అండ్ ఆల్సో మనకి యాంటీథ్రాంబిన్ 3 అండ్ ఆల్సో మనకి ఓజీటీటీ 75 grams అండ్ ఆల్సో మనకి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అండ్ ఆల్సో HbA1c. ఈ ఇంతకుముందు షుగర్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత మీకు ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలోనే షుగర్స్ అబ్నార్మల్ అవ్వబోతున్నాయా అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇంకోటి బీపీ అనేది చెక్ చేయించుకోండి. అల్ట్రాసౌండ్ అన్నది కూడా 3D అల్ట్రాసౌండ్ కనుక చేయించినా లేకపోతే ఎంఆర్ఐ పెల్విస్ చేయించినా మనకి లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది తెలుస్తుంది. ఇవే కాకుండా మనకి హిస్ట్రోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ ఏంటంటే మన గర్భసంచి లోపల మనం ఒకసారి కెమెరా వేసి చూస్తామన్నమాట. చూసి అది మనకి లోపల పాలిప్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా, అతుకులు పార్షల్గా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సబ్సెప్టమ్ ఏమన్నా ఉందా, చిన్న సెప్టమ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ మనకి హిస్ట్రోస్కోపీలో తెలుస్తాయి అన్నమాట. ఇది ఒక టెస్ట్. అండ్ హోమోసిస్టిన్ లెవెల్స్ అది మనం చెక్ చేసుకోవడం. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ క్యారియోటైపింగ్. ఒకవేళ ప్రీవియస్గా కనుక మీకు అబార్షన్స్ అయితే కనుక అబార్షన్స్ అయ్యేటప్పుడు మనం ఆ పిండం అన్నది CMA అండ్ క్యారియోటైపింగ్ అంటే క్రోమోజోమల్ మైక్రో యారీస్ ఇన్ క్యారియోటైపింగ్కి కనుక పంపించుకుంటే మనకి తర్వాత ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ లాస్ అవ్వకుండా మనము కాపాడుకోవచ్చు అన్నమాట. గర్భం వచ్చి 2 కంటే ఎక్కువసార్లు గర్భస్రావం జరిగినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. రెండోసారి గర్భస్రావం అయినప్పటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొన్ని రకాల పరీక్షలు చేయించి ఫోలిక్ యాసిడ్ వాడుకొని మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని విశ్లేషణకు పంపించి ఎటువంటి జన్యు సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో వివాహమైతే దంపతులకు కెరియోటైపు పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు జరిపి ఏవైనా ఇబ్బంది తెలిసినప్పుడు తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. గర్భకోశంలో ఏవైనా లోపాలు, సర్విక్స్ వదులుగా ఉండటం వంటివి జరిగినప్పుడు అవసరాన్ని బట్టి ఆపరేషన్ ద్వారా సరిదిద్దొచ్చు. లేదా 4వ నెలలో సర్విక్స్కు కుట్టువేసి వదులవటాన్ని నిరోధించవచ్చు. గర్భం నిర్ధారణ అయినప్పటి నుండి తగిన మందులు వాడుకొని విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం స్కానింగ్ చేయించుకుంటే పండంటి పాపాయికి జన్మను ఇవ్వచ్చు. మెడికల్ అంటే మనకి ఏమన్నా మెడికల్ డిజార్డర్స్ ఉన్నాయా, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్కి మందులు వాడడం, థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ ఉంటే అవి తగ్గించుకోవడానికి మనం మందులు వాడటము. అవి ఏంటంటే అది మనకి టెరటోజెనిసిటీ లేని మందులు మనం వాడుకోవాలి. అంటే ఆల్రెడీ హైపర్ థైరాయిడ్ కనుక ఉంటే ప్రెగ్నెంట్ అయ్యాక దాన్ని మనకి ఏవైతే బేబీ ఫ్రెండ్లీయో యాంటీ టెరటోజెనిక్ డ్రగ్స్ అలాంటివి మనము మార్చుకోవాలన్నమాట. షుగర్ ఉంటే షుగర్ ట్రీట్ చేసుకోవాలి, ఆటో ఇమ్యూన్ ఉంటే ఆటో ఇమ్యూన్ ట్రీట్ చేసుకోవాలి, హోమోసిస్టినిమియా ఉంటే డబుల్ ద ఫోలిక్ యాసిడ్ వేసుకోవాలి. అండ్ పోతే సర్జికల్ ములేరియన్ అనామిలీస్ అంటే సెప్టమ్స్, సబ్సెప్టమ్స్, షార్ట్ సర్విక్స్, ఇన్కాంపిటెంట్ సర్విక్స్, సో ఇలాంటివి కనుక ఉంటే ఒక హిస్ట్రోస్కోపీ చేసుకొని మనం సెప్టమ్ ఉంటే రెడ్యూస్ చేసుకోవాలి, సబ్సెప్టమ్ ఉన్న రెడ్యూస్ చేసుకోవాలి, పాలిప్ ఉంటే పాలిపెక్టమీ చేసుకోవాలి. సో ట్యూబుల్ అట్లా మనకేమన్నా కొన్నిసార్లు అబార్షన్స్ అంటే ఎక్టోపిక్ కూడా అవుతూ ఉంటాయి. ఆ ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, హైడ్రోసాల్పింగ్స్ ఉందా, అట్లాంటివి కూడా మనము రిసెక్ట్ చేసుకొని ఫర్దర్ మళ్ళీ రికరెంట్ ఎక్టోపిక్స్ అవ్వకుండా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇట్లా సర్జికల్గా మేనేజ్ చేసుకోవాలి. పోతే 12 వారాల నుంచి 20 వారాల మధ్యలో గర్భసంచికి సర్క్లాజ్ అన్నది కనుక వేసుకుంటే మీకు అబార్షన్స్ అనేవి సర్జికల్గా మనము నివారించవచ్చు అన్నమాట. గర్భం పోయిన తర్వాత చాలా మందికి పట్టుకునే పెద్ద భయం మళ్ళీ గర్భం వస్తుందా, రాదా, వచ్చినా నిలబడుతుందా, లేక మళ్ళీ ఇలాగే అవుతుందా అన్నది. నిజానికి గర్భం పోవటం అన్నది చాలామందికి ఒక్కసారే ఎదురయ్యే అనుభవం. కాబట్టి ఒకసారి గర్భం పోయిందనగానే దిగులు పడాల్సిన పని లేదు. గర్భం పోయిన తర్వాత సహజంగా ఒక ఋతుచక్రం అయ్యే వరకు ఆగి ఆ తర్వాత మళ్లీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, మద్యం, పొగ వంటి వాటికి దూరంగా ఉండటం, గర్భధారణకు ముందు నుంచే విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ మాత్రల వంటివి తీసుకోవటం, అధిక బరువు లేకుండా చూసుకోవటం, ఇవన్నీ తరువాతి గర్భం ఆరోగ్యకరంగా సాగేందుకు దోహదం చేస్తాయి.